హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 32 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు మనం ముడికుట్టు అనేది ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం ఈజీగా సింపుల్గా. దానికి కావాల్సిన నార్మల్ నీడిల్ అనేది తీసుకోవాలి, మగ్గం నీడిల్ కాదు. సిల్క్ థ్రెడ్ అనేది 4 వరుసలుగా తీసుకోండి, అది డబల్గా 8 వరుసలుగా కనబడుతుంది. అప్పుడే ముడికుట్టు అనేది కొంచెం థిక్గా ఏర్పడుతుంది. ముందుగా నీడిల్ అనేది పైకి ఇలా లాగండి. లాగిన తర్వాత నీడిల్కి ఇంకో థ్రెడ్ అనేది ఉంటుంది కదా, అది చిన్న నీడిల్కి ఒక వరుస థ్రెడ్ అనేది ఇట్లా చుట్టండి. ఒక వరుస కాకుంటే మీ ఇష్టం, 2 వరుసలుగా కూడా చుట్టుకోవచ్చు. చుట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే పైన నీడిల్ అయితే తీసామో దాని సైడ్ కానీ మళ్ళీ నీడిల్ అనేది గుచ్చి కిందికి లాగండి. థ్రెడ్ అనేది టాకా వేసిన కాడ మనం ఒక హ్యాండ్ తోటి అలాగే పట్టుకోవాలి. చిక్కు మూడు అనేది లేకుండా మెల్లగా లాగండి. చిక్కు అనేది పడితే ముడికుట్టు అనేది పర్ఫెక్ట్గా కనబడదు. అందుకోసమనే మన లెఫ్ట్ హ్యాండ్ తోటి టాక కాడ హ్యాండ్ పెట్టి మెల్లగా థ్రెడ్ అనేది కిందికి లాగండి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే చిక్కు పడుతుంది థ్రెడ్ అనేది. వీడియో అనేది 1కి 2 సార్లు గమనించండి, మీకు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ముడికుట్టు ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. ముడి అనేది లావుగా కనబడాలి అనుకున్నప్పుడు థ్రెడ్ అనేది నీడిల్కి 2-3 సార్లు ఇలా తిప్పుకోండి. లేదంటే చిన్నగా కనబడాలంటే ఒకటేసారి తిప్పుకోండి. అప్పుడు తిప్పుకున్న తర్వాత థ్రెడ్ అనేది కిందికి లాగేటప్పుడు నెమ్మదిగా లాగండి. అప్పుడైతేనే ముడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ముడికుట్టు అనేది 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ ముడికుట్టు అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్గా అయిపోయింది బ్లౌజ్ పైన. అందుకోసమనే పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే బ్లౌజ్ పైన వేసుకోండి. బయటికి వెళ్ళి బ్లౌజ్ కుట్టియాలి, కొత్త డిజైన్ ఏది చెప్పండి అంటే ఈ ముడికుట్టే చూపెడుతున్నారు. అందుకోసమని ముడికుట్టు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు ముడికుట్టు అనేది వచ్చే వరకు 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మీ బ్లౌజ్ పైన వేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా